అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్రౌపది అప్పుడు వీడు సభలో పడిపోయేటట్లుగా చేసి పొంగు పట్టుకున్నప్పుడు వెంటనే ముందర సచీర స్నానం చేసినట్టుగా ఆ వస్త్రం వాడు ఎక్కడ పట్టుకున్నాడో ఆ మేర తడిపేసేసింది. ఒళ్ళంతా కడుపుకుంది. అలా వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే చేసింది. వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. లోపలికి వచ్చాక మహారాజు గారు నీతో చెప్పమన్నారమ్మా, నీ ఇష్టం చూసేవాళ్ళని వెళ్ళవచ్చు, ఇలాంటి ప్రమాదం చూసిన అందరూ భయపడుతున్నారు, చిన్నగా ఉండేవాళ్ళు దొరుకులు వచ్చేవాళ్ళు కాదమ్మా అసలు ఇన్నాళ్ళు నువ్వు ఊపిరి పెట్టావు, అది బాగానే ఉంది. త్రయోదశాహమాత్రమే అది ప్రారంభమయ్యి ఇక్కడికి వచ్చే లోపల ఎంతో 13 రోజులు ఇంకా ఓపిక పడితే చాలు అని దేవుడు. ఇంకొక 13 రోజులు కనుక ఓపిక పడితే నా భర్తలు నన్ను తీసుకుని పోతారు, ఇంక ఏ విధమైనటువంటి ఇబ్బంది మీకు రాదు, పైకొచ్చి వాళ్ళు మీకు ఉపకారం చేస్తారు, మీకు శ్రేయస్సు కూడా కలుగుతుంది. ధ్రువంచ శ్రేయస రాజా యోక్ష్యతే సహతాంతవై. యోగ్యులైన బంధువులకు రాజుగారికి అందరికీ కూడా ఉపకారం జరుగుతుంది అని కూడా సరే అన్నా ఏం చేస్తారు. అవతరం గదిలో బొమ్మన్నా లేదు, బొమ్మంటే మళ్ళీ ఆ దండలు కూడా రావచ్చు, మాట్లాడుకుంటే దండం పెట్టి కూర్చున్నా. ఇక్కడ కథ ఇలా ఉంటూ ఉంటే హస్తినాపురంలో పెట్టారు ప్రారంభం. పాండవులు ఏమైపోయారు, వీళ్ళ సంగతే తెలియకుండా పోయింది. వాళ్ళ కోరిక ఎలా ఉందంటే దుర్యోధనుడు అన్నట్టు పూర్వముగాలో తీసుకుండొచ్చు. మనం ఎక్కడో అక్కడ గంధర్వ నగరంలో ఉండడము, అలక కుబేర భవనంలో ఉండడము ఇలాంటివి జరిగాయి కనుక వీళ్ళ వార్తలు తెలిసే అవకాశం లేదు. వీళ్ళు వెళ్ళడానికి అక్కడ కష్టమైన ప్రదేశాల్లో ఉన్నారు. ఈ మధ్య వీళ్ళ సహరా వాళ్ళకి ఓడజారుల ద్వారా వాళ్ళకి అందలేదు. ఈ రకం పాండవులు ఏమైపోయారో తెలియదు. పూర్వముగా తినేసి ఉండొచ్చు, ఆకలి గప్పులు గాడిగాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు పోయి ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉంటే ఉండొచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నారు అని నలుగురు మీద సభ చేసి సభలో అడిగాక దుర్యోధనుడు. ద్రోణాచార్యులు వారు అన్నట్ట అంత తిరిగి పోయేవాడు కారయ్యేవాళ్ళు వాడి ధర్మాత్ములు మహావీరులు, వాళ్ళు పోయి ఉంటున్నారని మాత్రం నాకు అనిపించదు, వాళ్ళు బతికి ఉన్నారనుకుని మనం ఏం చేయడం అనేది ఆలోచించుకోవడం మంచిది అన్నట్ట ద్రోణాచార్య. భీష్ముడు అన్నట్ట నా ద్రోణాచార్యులు వారు చెప్పిందే నాకు కూడా ఇష్టం అవుతుంది, వాళ్ళు బ్రతికి ఉంటారనే నేను అనుకుంటున్నాను. అయితే పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఏ విధమైన కరువు ఘటకాలు ఉండవు, వర్షంలో అవి శుభ్రంగా కురుస్తూ ఉంటాయి, పంటలు చక్కగా పండుతూ ఉంటాయి, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము ఏ లోపము లేకుండా ఉంటుంది.
వాళ్ళు అజ్ఞాతవాదం చేస్తూ ఉన్నారు అంటే అధర్మపరుడైన వాడి దగ్గర వాళ్ళు ఉండరు. ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ధర్మపరుడైన రాజు దగ్గరే వాళ్ళు ఉండాలి. అంటే దాన్ని ధర్మపరులు ఒకళ్ళ ఇద్దరు చాలా చోట్ల ఉంటారు అని తెలియదు. చాలా మంది గోగ్రహణ సందర్భంలో అనుకునే ఇది వేరు. నేను జాగ్రత్తగా మళ్ళీ 2-3 సార్లు చదివాను. ఇది అయిన తర్వాత కృపాచార్యులు గారు అన్నమాట, వీళ్ళిద్దరు చెప్పిన మాట నాకు నిజమే అనిపిస్తుంది. పాండవులు బాగానే ఉండి ఉంటారు, వాళ్ళు పోయే అవకాశం లేదు, వాళ్ళు అవధ్యులు, వాళ్ళని ఎవరు చేస్తే ఇది లేదు. ఇప్పుడు నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటని అడిగావు కనుక దానికి నేను చెబుతున్నాను. కర్తవ్యం ఏమిటంటే ముందర నువ్వు రాజ్యాన్ని బాగా బలపరచుకోవాలి. దగ్గరికి వచ్చేసేసి గడువు తీరిపోతుంది. అవసరమైతే యుద్ధం చేయడానికి వీలుగా నువ్వు ఇది ఉండాలి. నువ్వు వాళ్ళతోటి సంధి చేసుకోవచ్చు. మహావీరుడు కనుక చేయవలసినటువంటి కర్తవ్యం అది. అయితే సంధికి కూడా నువ్వు బలమైన రాజనీతి చెప్పాడు గురువు గారు చెప్పవలసినటువంటి. మనం బలంతో సంధికి మాట్లాడటం వేరు, బలహీనులమై సంధికి మాట్లాడటం వేరు. అందువల్ల నువ్వు మిత్రులను సంపాదించుకొని, పోషాకారాన్ని నింపుకొని, అన్ని సైన్యాన్ని పోగు చేసుకుని నువ్వు ఉండి వాళ్ళతోటి సంధికి ప్రయత్నించడం మంచిది. ఇది రాజనీతి అన్నట్టు ఉపాధ్యాయుడు. ఇది చెప్పేటప్పటికీ త్రిగర్తరాజు సుశర్మ అక్కడే ఉన్నాడు. సరిగ్గా కృపాచార్యుల వారు చెప్పిన మాటకి తర్వాత అంశం అందుకోవడానికి ఇదిగా ఉంది. ఆచార్యుల వారు చెప్పిన మాట బాగున్నది. నాకేమనిపిస్తుందంటే ఆయన ఏం చెప్పాడు, పోషాగారాన్ని నింపుకోవాలి, సైన్యాన్ని పెంచుకోవాలి, మిత్రులను సంపాదించుకోవాలి అని చెప్పాడు. ముందర పోషాగారాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పోషాగారం ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రజల మీద పన్ను వేయడానికి లేదు, ఇంకో చోట నుంచి కొట్టరావాలి. ఇంకో చోట నుంచి రావడానికి తేలికైన మార్గం ఏంటి? ఇంకో దేశాన్ని దోచుకోవాలి. అది చేయవచ్చు. నాకు పక్కనే ఉంది విరాటరాజు గారి మత్స్య దేశము. ఆ దేశం చాలా సుభిక్షంగా ఉంది, చాలా బాగుంది, చాలా సంపన్నులుగా ఉన్నారు. ఇప్పుడు వాడు బలహీనులుగా ఉన్నారు అన్నమాట. వీటికి వారికి ఎప్పుడు నిరంతరం శత్రుత్వం. కీచకుడు మమ్మల్ని ఎప్పుడు బాధిస్తూ ఉండేవాడు. మరి ఏవో తగాయిగా వచ్చి గంధర్వులు ఎవరో వాడిని మధ్య సంహరించారు అని చెప్పని విన్నాను. అప్పటి నుంచి ఉత్సాహం కోల్పోయి ఉన్నాడు విరాటరాజు. ఈ సమయంలో కనుక వాడి మీద మనం దాడి వెళ్ళాము అంటే మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, వారి సంపదను దోచుకోవచ్చు, మరి భూమి స్వాధీనం చేసుకోవచ్చు. వారి భూ సంపద చాలా ఉంది, ఆ భూములను మనం తోడుకు తెచ్చుకోవచ్చు. ఇక మళ్ళీ వారి తలెత్తకుండా చేయవచ్చు అని భావించారు. సామాన్యంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే సుభిక్షంగా ఉన్న చోట వీళ్ళు ఉంటారు అన్న అభిప్రాయం ఉన్నది కనుక, ఆ దేశం సుభిక్షంగా ఉంది కనుక మనం ఆక్రమణ చేస్తే పాండవులు రావచ్చును, అప్పుడు దొరుకుతారు అన్న ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళారు అని. కానీ ఆ కారణం మాత్రం ఇక్కడ ఎక్కడా ఎదురాదు. మనం డబ్బు పోగు చేసుకోవడం కూడా అవసరము అని కృపాచార్యులు వారు చెబితే వారి దగ్గర సంపద బాగా ఉంది, అది మనం తెచ్చుకోవచ్చు అని వీళ్ళు చెప్పాడు. అని అద్భుతమైన లోకవత్వం ప్రారంభిస్తూ అన్నట్ట మహారాజా, మీకు కౌరవులకు అందరికీ కర్ణుడికి అని కర్ణుడు మొహం వైపు చూశాట. చూసి ఇష్టమైనటువంటి పక్షంలో ఇలా చేస్తే బాగుంటుంది. వెంటనే కర్ణుడు లేచి దాన్ని సమర్థించారు. మనం ఏదైనా కమిటీ మీటింగ్లో అవి జరుగుతూ ఉంటాయి. మనం చెప్పేదాన్ని సమర్థించేవాడు ఒకడెవడో ఉండాలి. వాడు మన పైవాడి మినిస్టర్లో ఇంకొకడెవడో అక్కడ కూర్చొని ఉంటాడు, వాడి ఇష్టడై ఉండాలి. వాడు సమర్థిస్తే మన ప్రతివాదం నెగ్గిపోతుంది. అందువల్ల అందరికీ ఇష్టమైన పక్షంలో, ఆ ఫలానా రావు గారికి కూడా ఇష్టమైనటువంటి పక్షంలో ఇలా చేస్తే బాగుంటుంది అంటాడు. ఇంతమంది అక్కడ కూర్చున్నగా ఆ రావు గారికి ఇష్టమైన పక్షంలో అన్నాడు అని చెప్పిన వాడు కాస్త ఉత్సాహం, ఇంతలో మనకి రాదాన్ని ఇచ్చాడు, నేను చెప్పింది చాలా బాగుంది అంటాడు. అయితే అలాగే చేద్దామంటాడు ఆ కమిటీకి ముఖ్యుడుగా ఉన్నవాడు. ఇది రహస్యం. సరిగ్గా కర్ణుడు చెబితే దుర్యోధనుడు కాదన్నాడు. అంటే కౌరవులకు అందరికీ ఇష్టమైన పక్షంలో అని మిగిలిన ద్రోణుడంగా భీష్ముడంగా కర్ణుడికి ఇష్టమైన పక్షంలో అని ఒక్కరి పేరు మాత్రమే ఇచ్చాడు. సరే కర్ణుడు దాన్ని సమర్థించట్టు చెప్పి చాలా బాగుంది, మనం చేస్తే బాగుంటుంది. వెంటనే దుర్యోధనుడు వ్యూహం కూడా చేసేసాడు. మనం హృదయించుకున్నాం. ఇతరేమో వెళ్ళి దక్షిణం వైపు ఉన్నటువంటి గోవులను పడతారు, ఇతరేమో వెళ్ళి పడతారు. ఒక రోజు తర్వాత మనం వెళ్ళేమో ఉత్తర వైపు గోవులను పడతారు. వాడి సైన్యం చీలిపోతుంది, వాడిని జయించడం తేలిపోతుంది. అంచేత నువ్వు వెళ్ళవయ్యా అని ఇంకో తమాషా ఏం చేశాడంటే, అది నా మహారాజుకి విశ్వాసన అన్నాడు.
వీళ్ళు ఈ మాట నిర్ణయం ప్రకటించబోయే ముందు నువ్వేం చేస్తావంటే ముందు సైన్యాన్ని సిద్ధం చేయి. ఈ లోపల పెద్దలందరితో కూడా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసి దండయాత్రకి బయలుదేరి. పెద్దలందరితో ఆలోచించి ఏముంది, సైన్యాన్ని దండయాత్రకి బయలుదేరి తీయమన్నాడు, ఆలోచన మాత్రం చేయమన్నాడు. గుర్రాల ముందన్నా కూడా ఏనుగుల ముందన్నా కూడా ఎన్ని గుర్రాల నుంచి వెళ్ళాలి, ఎన్ని ఏనుగుల నుంచి వెళ్ళాలి, ఇలాంటివి అన్నమాట. ఇక నిర్ణయం చెప్పి వేసిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ కాదనేటటువంటివి ఉండదు. అందరినీ ఆలోచించారు. వీళ్ళు తెచ్చిన వీళ్ళు గోవులను అలాగే సుశర్మలను వెళ్ళి పట్టారన్న సంగతి ఆ గవాధ్యక్షుడు బయలుదేరి పరిగెత్తుకుంటూ విరాటరాజు గారి దగ్గరికి చెప్పాడు. విరాటరాజు గారు మంత్రులు అందరూ కూడా కూర్చున్నారు. వచ్చిన తర్వాత అయ్యా వీడు ఇలా వచ్చి పట్టబోతున్నాడు గోవుల్ని అని చెప్పారు. చెబితే రాజుగారికి బాగా కోపం. ఏం చదువుతానుకుంటున్నాడు ఆ మాట చూసారా, గురుగారు చెప్పుకున్నాడు. కీచుడు చావుడు చెవులు మూస్తూ ఉంది. ఇన్నిసార్లు మన చేతిలో తన్నులు తిన్నవాడు ఇప్పుడు మన గోవుల మీద కొట్టాడా, అయితే సైన్యాన్ని దావతీయాలి, బయలుదేరవలసింది. ఆయన గారికి తమ్ముళ్ళు నాకు శతానీకుడు మొదలైనటువంటి వాడు, శంఖుడు, సూర్యదత్తుడు మొదలైన వాడు. ఈ తమ్ముళ్ళు అందరూ కూడా మహావీరులు బయలుదేరారు. అందరూ కూడా మహావీరులు అందరూ బయలుదేరుతూ ఉంటే ఆయనకే తోచింది, ఇంకొకటి లోకంలో ఉన్నమాట ధర్మరాజు గారు తానే కోరాడు అని చెప్పానంటారు. కాదు, నాకు వీళ్ళని చూస్తూ ఉంటే మన కంకుభట్టు గారిని, బాలుని, ఆ తురంగాధ్యక్షుడు ఉన్నాడు గ్రంథికుడు, అతన్ని దామగ్రంథి, మరి ఈ సహదేవుడు గవాధ్యక్షుడు, వీళ్ళని చూస్తూ ఉంటే కంటిల్ వాళ్ళు, వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు యుద్ధం చేయలేని వాళ్ళు అని నాకు అనిపించటం లేదు అని అంటాడు. అక్కడ డబుల్ నెగిటివ్స్ ఉపయోగిస్తారు. వీళ్ళు యుద్ధం చేయని వాళ్ళు అని నేను అనుకోను అని చెప్పిన వీళ్ళకు కూడా రథాలు, కబ్జాలు, ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు ఇచ్చి వీళ్ళని కూడా బయలుదేరి తీయండి అంటారు. సరే, వీళ్ళకి ఉత్తమమైన రథములు, ఆయుధములు, కవచములు అవి ఇచ్చి వీళ్ళను కూడా బయలుదేరండి అంటారు. వాళ్ళు గోవులు తోలుకొని పోతూ ఉంటే బయలుదేరి పెడతారు. విరాటరాజు అంటే తక్కువ అభిప్రాయం అతనికి ఉన్నది, లోపు. అందుకోసమని వాడు అలాగే విరాటరాజు మీదకి మహాదూకుడుగా వస్తాడు సుశర్మ. మిగిలిన వీరులందరూ కూడా తమ్ముళ్ళు, రాజుగారి తమ్ముళ్ళు, మహావీరులు అందరూ కూడా బ్రహ్మాండమైన యుద్ధం చేస్తారు. చాలా సైన్యాన్ని తీసుకునే వీళ్ళు బయలుదేరి వస్తారు. అందులో సుశర్మ అతడి సోదరుడు ఇద్దరూ కలిసి విరాటరాజు గారితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో విరాటరాజు గారు తీసుకుపోతారు. చిట్టిపోయి ఆయన్ని పట్టుకుపోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు విరాటరాజు గారిని కూడా. ఆ సమయంలో అప్పటిదాకా వీళ్ళు ఊరికే సైన్యంలో వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళేం చేయడం లేదు. ధర్మరాజు గారు, భీముడు, నందుడు, సహదేవుడు. అప్పుడు ధర్మరాజు గారు భీముడిని పిలిచారు. చూడు, అతడు మన మీద ఆశ పెట్టుకుని మనల్ని తీసుకుంటాడు, ఈనాడు మనకు ఆశ్రయం ఇచ్చాడు, అతన్ని విడిపించి తీసుకుంటారా అన్నట్టు ధర్మరాజు గారు చెప్పింది. చేయలేడు అనేది ఈ చెప్పు బాగుంది కదా, సరిగ్గా గదలా ఉంది అన్నట్టు భీముడు ఈ మాట అని అనగానే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.